నమస్తే అమ్మా, అందరూ బాగున్నారా? ఇగో మన ఒక సబ్స్క్రైబర్స్ ఒక అమ్మాయి పంపించింది, మీ మామిడికాయలతో ఏమన్నా రెసిపీ చేయండమ్మా అని. చూడండి ఫ్రెష్ కాయలు ఎంత బాగున్నాయో, పొద్దుటే కోసి పంపించారు. మీకోసమని ఉల్లావకాయ చేద్దామని ఇగో ఇవన్నీ కడిగి చక్కగా నీట్గా పెట్టాను. చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. అన్నీ రెడీ చేశాక మళ్ళీ చూపిస్తా ఎలా పెట్టాలో ప్రాసెస్. మెంతులు చక్కగా స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలమ్మా. మంచి స్మెల్ వస్తుంది వేయకపోతే. చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే వేయించక్కర్లా. ఇది పచ్చిపిండి వేసుకోవాలి మనం, పచ్చిదే పట్టుకుని ఇవి వేసుకుని మీద కొంచెం అడిగాక ఇక్కడ వేసేస్తే రెండు కలిపి పట్టేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత ముక్కలు కొలిసి కలుపుకుని చూపిస్తానమ్మా. ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకుందామా. మెత్తగా నలిపోయినాయి, ఇలా నలగాలి. ఇదిగోమ్మా కొంచెం ఈ ఎల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకోవాలి, స్మెల్ బాగుంటుంది. ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టేసుకుంటే స్మెల్ బాగుంటుంది. బాగా మెత్తగా కాకుండా బరక పట్టుకుంటే బాగుంటుంది. పచ్చళ్ళ కలిపేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. ఇక ఇందాక మీకు కాయలు చూపించాను కదా, ముక్కలు తరిగేసి ఎండలో పెట్టా కాసేపు నీరు లాగుద్దని. ఇప్పుడు కొలుచుకుందాం ఎన్ని ముక్కలు అయితే అన్ని. కరెక్ట్గా నాలుగు గ్లాసులు అయింది. మనకు లెక్కగా సరిపోద్ది అనమాట. చక్కగా పసుపు వేద్దాం, ఒక అర స్పూన్ పసుపు. ఇదిగోమ్మా ఒక గ్లాస్కి 3 వంతులే వేస్తున్నా కారం. పుల్లగానే ఉన్నాయి కాయలు. కారం తినేదాన్ని బట్టి వేసుకోండి, కారం ఘాటుని బట్టి. కొన్ని కాయలు కారం ఘాటుగా ఉంటాయి కదా, కొన్ని మిరపకాయలు కొన్ని తక్కువగా ఉంటాయి. ఇది 3 వంతులు వేస్తున్నా నేను గ్లాస్కి. గ్లాస్ ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత. ఇదిగో ఆవు పిండి మెంతిపిండి పట్టుకున్నాం కదా ఇందాక మనం, అది కూడా సగం గ్లాస్ వేద్దాం. ఇదిగోనమ్మా, ఇదిగో కరెక్ట్గా అయింది సగం గ్లాసులో. ఇది పడేసేద్దాం. నూనె కూడా అలాగే వేసేసుకోవాలా? నూనె కూడా. వెల్లుల్లిపాయలు ముద్ద పట్టుకున్నాం కదా, ఇది అసలు పచ్చడికి అంతా హైలైట్ స్మెల్. ఎంత తాలింపులు వేసుకున్నా మనం ఇలా వేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది. రేకులు వేసుకుంటారు, రేకులు వేసుకున్నా కానీ పిల్లలు ఆడ సరిగ్గా తినరు, ఆడేస్తారు. ఇందులో అయితే మిక్స్ అయిపోద్ది కదా, చక్కగా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇప్పుడు మనం కలుపుకుందాం అంతా. పట్టు పట్టేస్తావా? అంతే. ఆయిల్ పోద్దాం కలిపి, కొంచెం పోసి కొంచెం పైన తాలింపు పెడదాం. ఇదమ్మా నూనె కూడా పోస్తున్నా. నూనె సగం పోసుకోవాలా గ్లాస్కి? మళ్ళీ తాలింపు కొంచెం పెడదాం. ఇంకా సగం పోసి తాలింపు పెడదాం. నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడికి టేస్ట్, రుచి, నిలవ అన్నీ ఉంటాయి. కొంచెంసేపు ఎండలో పెట్టుకున్నాం కదా ముక్కలు, ఇంకా చక్కగా బాగుంటుంది. ఎండకాలం పెట్టుకున్నారండి. ఇట్లా చక్కగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. మసాజ్ చేయాలా? మసాజ్ ముక్కలు వడినాయి కదా, నీళ్ళు ఆగేసినాయి కదా, చక్కగా బాగుంటాయి. దగ్గరికి వచ్చి తాలి పెట్టుకున్నారండి. ఇదిగోమ్మా పొయ్యి అంటించి బాండి పెట్టాను. ఇగో ఇందాక సగం పోసాం కదా, సగం పైన ఇప్పుడు కూడా ఇదిగో ఎంత నూనె పోసుకున్నాం. తాలింపు నూనె ఎక్కువ ఉండాలమ్మా, పచ్చడి అంటేనే నూనె. ఏది తక్కువైనా బాగోదు అసలు. అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటేనే మనకి బాగుంటాయి. మామిడికాయలు కొంచెం గ్లాస్తోనే నూనె కూడా. మేమమ్మా ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాం. నూనె బాగా కాగింది. కొన్ని స్పూన్లు ఆవాలు వేసుకున్నాం, స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. పొయ్యి ఆఫ్ చేసేసుకున్నాం. ఇదిగో ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం. కట్ చేసుకుని వేసుకోండి ఎల్లుల్లిపాయలు. ఇవి ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి సరిపోతుంది అంతే.
ఇదిగో కరివేపాకు వేసుకుందాం. కొంచెం చల్లారించి కలిపేద్దాం. ఇందులో ఇష్టమైన వాళ్ళు ఇంగు వేసుకోండి అమ్మ, నేనైతే వేయట్లేదు. మీకు కావాలంటే కొంచెం ఈ వేడి మీద వేసేసుకోండి ఇంకో. ఇదిగో మా అంతా ఆలిం చల్లారిపోయింది, చక్కగా చల్లారిపోయింది. కలిపేసుకున్నాం. మీకు నూనె తక్కువ అనిపిస్తే మీరు మళ్ళా కాసి కొంచెం వేడి చేసి పోసుకోండి, బాగుంటాయి. ఇది అన్నాలో నిల్వ ఉండలేదు. ఇదిగో అమ్మా మన గుమ్మగుమ్మలాడే ఉల్లి ముక్కల పచ్చడి చూడండి ఎంత బాగుందో. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందనమ్మా. ఒకసారి పట్టు చూడండి, మీకు తెలుస్తుంది. అన్నీ చక్కటి మంచి కొలతలు, మంచి కాయలు. పుల్లటి కాయలు తీసుకోండి, పీచు ఉన్నా పర్లేదు. పుల్లటి కాయలు అయితే చాలా బాగుంటాయి. పెద్ద రసాలు చిన్న రసాలు అని ఉంటాయి, అడిగి తీసుకోండి. చూసారా, ఇట్లా ముక్కలు బట్టి కోసేసి ఎండలో పెట్టుకోండి చక్కగా. ఒక అరగంట గంట మీకు ఇవన్నీ దగ్గర పెట్టుకుని. ఇంకా చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో. చూడండి, మంచి మంచి టిప్స్ చెప్తుంది అమ్మ. అమ్మ చెప్పే స్టెప్స్ టిప్స్ ఫాలో అయిపోతే ఎంత వంట రానోళ్ళైనా చక్కగా చేసేసుకోవచ్చు. ఇవన్నీ నాకు మా అమ్మ చెప్పినాయే, మా అమ్మ నేర్పినాయి మాకు. ఇవన్నీ అమ్మ దగ్గర నేర్చుకున్నాయి. మీరు కూడా ఈ అమ్మ దగ్గర నేర్చుకోండి. ఎప్పుడు మన అమ్మలే పెట్టకుండా మనం కూడా పెట్టుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మట్టుకి మెసేజ్ చేయండి, అమ్మ రిప్లై ఇస్తారు. ఇదిగో మన పచ్చడి రెడీ అయిపోయింది కదా. నేను ఉప్పు చూస్తా, ఎలా ఉందో చెప్తా మీకు. వస్తుందో ఆవు పిండి అవి మంచి వాసన వస్తుంది. సూపర్, సూపర్ అంటే సూపరే. ఒక్కసారి చేసుకోండి రా. పెద్దమ్మ చేస్తుంది, ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. ఒక్కసారి చేసుకోండి అమ్మా. మళ్ళీ ఆవకాయ పచ్చడి పెట్టి చూపిస్తా తర్వాత. ఇది చేసుకోండి, ఒక్కరోజు ఉంచుకుని తెల్లారే చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా చేదు ఏం లేదు, నేను టేస్ట్ చేశాను కదా, చేదు అనిపించరా. మెంతులు తక్కువగా వేసావు కదా. ఒక్కరోజు ఉడితే నూనె బాగుంటాయి. కారం ఉప్పు అన్నీ సరిపోయి. మీకు కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి ఉప్పు, తర్వాత మళ్ళీ కలుపుకుంది. కానీ కలుపుకుని ఒకరోజు అన్నంలో వేసి చూశాక అప్పుడు ఉప్పు తక్కువైతే వేసుకోండి. ఎక్కువైతే తీసుకోలేం, కానీ మళ్ళీ కారాలు అవి కలుపుకోవాలి. తక్కువైతే మనం ఉప్పే కలుపుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. నూనె అంతా పైకి వచ్చేస్తుంది. ఇంకా కాసేపు ఇంకా పైకి వచ్చేస్తాయి. మామిడి ముక్కల్లో నీరు వస్తుంది కదా కొంచెం లైట్గా, అది ఇది కలిపి ఇంకా ఎక్కువ అయిపోద్ది మనకి. చూడండి, పట్టుకు చూడండి, బాగుంటుంది. ఒకసారి చూసి నాకు చెప్పండి అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, పెద్దమ్మకి ఎంకరేజ్ చేయండి, మెసేజ్లు పెట్టండి. ఎలా ఉంటుందో, ఏం కావాలో నాకు చెప్పండి అమ్మా, నన్ను అడగండి, చేస్తాను. బాయ్ అమ్మా, ఉంటాను. పచ్చడి మట్టికి పట్టుకోండి.